నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదర్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పచ్చి రొయ్యల చింత చిగురు కర్రీ. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వండేటప్పుడే మంచి అరోమా వస్తుందండి. ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. దానికి కావాల్సినవి చింత చిగురు 1 కప్పు వరకు తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కిలో రొయ్యలకి చింత చిగురు 1 కప్పు వరకు తీసుకున్నాను. బాగా కడిగి చేతులతో మనము నలిపితే చిన్న పీసుల కింద అయిపోతుందండి. చింత చిగురు 1 కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే రొయ్యలు 1/2 కిలో బాగా శుభ్రం చేసి తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఒక 2 తీసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. మీడియం సైజువి 2 తీసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుంటే తర్వాత మనము ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం పెనం హీట్ అయిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకైనా అలాగే రైస్లోకైనా చాలా అమోఘంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్టు అలాగే 1 స్పూను పసుపు వేసుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలండి మనకి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి ప్రాన్స్ అనేది మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం చూద్దాము. వాటర్ అంతా ఇంకిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనకి రొయ్యలు కూడా మంచిగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుందండి, ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఉల్లిపాయలు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం, చింత చిగురు పుల్లగా ఉంటుంది కదండి, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. అలాగే ఒక 1/2 స్పూను పసుపు, అలాగే కర్రీకి సరిపడా ఉప్పు, అలాగే గరం మసాలా 1 స్పూన్నర వేసుకోండి, సరిపోతుంది. నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడు చేసినా కూడా మసాలాలు కానీ ఆయిల్ కానీ కారం కానీ ఉప్పు కానీ పర్ఫెక్ట్గా ఉంటేనే నాన్ వెజ్ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 250 ml వాటర్ పోసుకోవాలి. 250 ml వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో. ఒకవేళ సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 90% వరకు కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. 90% కుక్ అయింది కదండి.
ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురుని వేసుకోవాలి. చింత చిగురు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కర్రీ మరింత దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ ఒక 10 మినిట్స్లో మనకి దగ్గర పడిపోతుందండి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోదావరి స్టైల్లో పచ్చి రొయ్యల చింత చిగురు కర్రీ. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ వైజ్గా కూడా అంతే బాగుంటుందండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీని. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడమే కదండి, కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.